మంచి కాస్ట్‌లీ కెమెరాగుంటే మన వీడియో కూడా చాలా కాస్ట్‌లీగా, చాలా క్వాలిటీగా ఉంటదని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. అది చాలా, చాలా, చాలా తప్పండి. కాస్ట్‌లీ కెమెరాతో మనకి క్వాలిటీ రాదు. మంచి లైటింగ్‌తో అంటే మీరు కెమెరా మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్‌గా లైటింగ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. మరి మార్కెట్‌లో చూస్తే చాలా టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఈ ఫ్లోరెసెంట్ లైట్సు, టంగ్స్టన్ లైట్సు, ఎల్ఈడీ లైట్సు అండ్ సింగిల్ పాయింటెడ్ లైట్స్ ఇలాగ చాలా, చాలా, చాలా ఉన్నాయి. బట్ మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయినా, లేదంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా, లేతే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయినా, వీడియోగ్రాఫర్ అయినా మీ నీడ్స్‌కి తగ్గట్టుగా లైట్ ఎలా కొనుక్కోవాలనే డౌట్ ఉంటే ఈ వీడియోతో మనం అది క్లారిటీ చేద్దాం. మరి ఇంకెందుకు లేటు లెట్ అస్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేట్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. ఫస్ట్ బెస్ట్ లైట్ ఏంటంటే న్యాచురల్ లైట్. సన్ అనేది మనకి బిగ్గెస్ట్ లైట్ అండి, అది కూడా ఫ్రీ. సో సన్ లైట్ అనేది నిజంగా చాలా యూస్ఫుల్ వీడియోగ్రఫీకి కానీ ఫోటోగ్రఫీకి కానీ. సో జనరల్ గా మనకి విండో సైడ్ నుండి మనము అలా కూర్చొని ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ లైట్ ఉంది, ఇది ఆర్టిఫిషియల్ లైట్. బట్ సన్ లైట్ లో మనకు విండోకి కొంచెం 45 డిగ్రీస్ యాంగిల్లో మరి స్ట్రైట్ కూర్చోకుండా 45 డిగ్రీ యాంగిల్లో కూర్చొని మనము ప్రాపర్గా తీసుకోవచ్చు. లైట్ తీసుకొని మనం వీడియో తీయొచ్చు. కానీ దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేయాలంటే మీకు డైరెక్ట్ సన్ అంటే హార్ష్ లైట్ వస్తది కాబట్టి కొంచెం ఏదన్నా మనకి ట్రాన్స్పరెంట్ కర్టెన్ లాగా ఏసి తీయొచ్చు. ఇది అడ్వాంటేజ్ ఫ్రీ. కానీ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సన్ అనేది మనము దాన్ని కంట్రోల్ చేయలేము. సో మనం ఒక లెంథీ వీడియో చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే అది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటన అస్తమిస్తాడు కాబట్టి సో డైరెక్షన్ చేంజ్ అవుతా ఉంటది. ఒక్కొక్కసారి అప్పుడు మీకు టెంపరేచర్‌లో గాని, ఆ లైటింగ్‌లో గాని వేరియేషన్ వస్తది. కాబట్టి ప్రాపర్‌గా మనం సన్‌ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టంగ్స్టన్ లైట్స్. టంగ్స్టన్ లైట్స్ అంటే మీరందరూ చూసే ఉంటారు. వెడ్డింగ్ వీడియోగ్రఫీలో మనకి ఇప్పుడు కాదు గానీ కొంచెం ఓల్డ్‌లో మనకి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇలాగా ఓపెన్ చేసి బర్నర్స్ లాగా ఉంటే ఇలా పట్టుకొని తీస్తుంటారు. అది న్యాచురల్‌గా ఫిల్మిక్ లుక్ ఇస్తది. కానీ దాని డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి చాలా అంటే ఒకేసారి కంట్రోల్ చేసుకోవటానికి ఉండదనమాట. ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటది. వాట్స్ ఎక్కువ పడతది. అలాగే మనకి దాని టోన్స్ కూడా మనం మార్చుకోలేం. సో అది డిసడ్వాంటేజ్ టంగ్స్టన్ లైట్స్‌కొచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరోసెంట్ లైట్స్. అంటే ఫ్లోరోసెంట్ లైట్స్ అంటే ఏం లేదండి. మనకి మన ఇళ్లల్లో ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా! ఈ ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా ఫ్లోరోసెంట్ లైట్స్ కింద వస్తాయన్నమాట. సో ఇది కూడా కొంచెం అడ్వాంటేజెస్ చూసేసరికి మనకి అవైలబుల్‌గా ఉంటది. కొంచెం సాఫ్ట్‌గా లైట్ పడతది. అదంతా ఓకే. బట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకదేంటంటే మనకి కరెంట్ బేస్డ్ మీద వస్తది కాబట్టి ప్రాపర్ కెమెరా సెట్టింగ్స్ పెట్టుకోకపోయినా ఇదంతా కూడా మనకి ఫ్లిక్కరింగ్ వచ్చే అవకాశం ఉంటది. అది కూడా మనకి కంట్రోల్ కూడా మనం చేసుకోవాలి. అంటే ఇంటెన్సిటీ అంటే కొంచెం ఎక్కువ కావాలన్నా, తగ్గించాలన్నా, మనకి కరెక్ట్ ఎక్స్‌పోజర్ చేయాలన్నా కూడా మనకి దాంట్లో మనకి అవకాశం ఉంటుంది. హెచ్ఎంఐ లైట్స్ అంటే హెచ్ఎంఐ లైట్స్ అంటే జనరల్‌గా మనకి ఫిల్మ్ మేకింగ్‌లో వాడతారు. మీరు చూస్తా ఉంటారు. పెద్ద స్టాండ్ ఏసి లైట్ హెవీగా ఉంటాయి ఫిల్మ్ లైట్స్. సో ఈ లైట్స్ అడ్వాంటేజ్ ఏందంటే మనకి చాలా న్యాచురల్ లైట్ డే లైట్ టెంపరేచర్‌లో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంటే 5500, 600 కెల్విన్స్‌లో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. న్యాచురల్ లైట్‌ని ఇన్ కేస్ మీకు తెలుసో తెలీదో జనరల్‌గా చాలా మూవీ షూటింగ్స్ అన్నీ గూడా మనకి నైట్ షూట్ చేస్తున్న డే లైట్ ఎఫెక్ట్‌తో షూట్ చేస్తారు. ఎందుకంటే అది అంత పవర్‌ఫుల్‌గా విండో నుండి లైట్ ఏసి ఆ సన్ ఆర్టిఫిషియల్‌గా మనకి సన్ పడినట్టుగా అలా క్రియేట్ చేసి చేస్తారు. సో అది కూడా చాలా మనకంటే దానికి కావాలంటే సాఫ్ట్ చేసుకోవచ్చు. అదంతా కూడా అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అవి చాలా ఎక్స్‌పెన్సివ్. అంటే ప్లేస్‌మెంట్ చేయాలన్నా ఒక చోట నుండి ఇక్కడికి చాలా ప్రొఫెషనల్స్‌తోనే కూడిద్దది. అది అవసరం అన్నమాట. సో ప్రొఫెషనల్‌తోనే వర్కౌట్ అవుతది. కాబట్టి ఏంటంటే అది మనకి జనరల్‌గా యాస్ ఎ కంటెంట్ క్రియేటర్స్, ఫిల్మ్ మేకర్స్ అంటే ఇండీ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళందరికి కూడా అది వర్కౌట్ అవ్వదు. అట్లాగే ఈ వీడియో మీకు ప్రాపర్‌గా యూజ్ అయింది, చాలా నాలెడ్జబుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనుకుంటే ఇమ్మీడియేట్‌గా లైక్. అలాగే ఈ మధ్య లైక్ కిందే హైప్ అని వస్తుంది. అంటే కొంచెం చిన్న ఛానల్స్, అప్‌కమింగ్ ఛానల్స్‌కి హైప్ అని కొడితే మీకు కొంచెం అది కొంచెం ఎక్కువ మందికి మీలాగా అవసరమైన వాళ్ళందరికి కూడా రిఫర్ చేస్తదంట. సో మీరు హైప్‌ని కూడా చేసి మనని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ లైట్ మిస్ అయ్యాను. అదే రింగ్ లైట్. రింగ్ లైట్ చాలా మందికి తెలిసే ఉంటది. వెరీ అఫోర్డబుల్, చాలా చీపు. ఫస్ట్ ఎవరైనా సరే ఈ ఇన్‌స్టాగ్రాము, సోషల్ మీడియాలో చేయాలంటే రింగ్ లైటే మనకి చాలా పాపులర్. చీపు. అలాగే ఓకే. ఫస్ట్ ఏందంటే మనకి ఫిల్ అయిపోద్ది. కానీ రింగ్ లైట్ అనేది అది కూడా ఏంటంటే మనకి ఆ రింగ్ డైరెక్ట్‌గా పడటం వల్ల ఆ సినిమాటిక్ లుక్ అనేది ఉండదు. మనకేందంటే ఒక రకంగా మొత్తం ఫిల్ అయిపోవటం వల్ల ఒక ఫ్లాటెన్ ఇమేజ్ లాగా వస్తది. సో అది కూడా అంటే ప్రాపర్‌గా మనకి సినిమాటిక్‌నెస్ రావాలంటే గనక రింగ్ లైట్ మనకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి నా సజెషన్ ఏందంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే లైట్ కేటగిరీని మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రింగ్ లైట్ అనేది మీకు ఆ లుక్ సినిమాటిక్‌నెస్ రాదు. నెక్స్ట్ ట్యూబ్ లైట్స్. అంటే ట్యూబ్ లైట్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా! అదే ఫ్లోరోసెంట్ లైట్ అన్నారు కదా! అని చెప్పేసి అంటారేమో. ట్యూబ్ లైట్స్ అంటే మన ఇళ్లల్లో ఉండే ట్యూబ్ లైట్స్.
లైట్స్ కాదు. జనరల్‌గా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వెడ్డింగ్స్‌లో వీటన్నిటిలో గూడా చాలామంది షూట్ చేసేటప్పుడు ప్రీ వెడ్డింగ్స్ వీటన్నిటిలో గూడా కొంతమంది ఇలాగా ఒక ట్యూబ్ లైట్ లాగా హ్యాండిల్‌తో పట్టుకొని షూట్ చేస్తూ ఉంటారు. ఈ ట్యూబ్ లైట్స్‌లో అడ్వాంటేజ్ ఏందంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది. అలాగే చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. అలాగే వీటిల్లో ఇప్పుడు చాలా లేటెస్ట్‌గా చూస్తే మనకి ఆర్‌జీబీ అంటే కలర్స్‌తో గూడా వస్తదనమాట. సో, అది సాఫ్ట్ లైట్ ఇస్తది. దాన్ని మనం కంట్రోల్ గూడా చేసుకోవచ్చు ట్యూబ్ లైట్‌లో. సో, అది మనకి ఇంటెన్సిటీ కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏందంటే ట్యూబ్ లైట్ వచ్చేసరికి మనకి కొంచెం అవి బేసిక్ లైట్స్ కంటే ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. అలాగే మనకి మెయిన్ కీ లైట్ లాగా మనం యూజ్ చేసుకోలేం ట్యూబ్ లైట్‌ని. ట్యూబ్ లైట్‌ని ఎప్పుడు కూడా మనకి సెకండరీ లైట్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మెయిన్ కీ లైట్ ఉంటుంది. తర్వాత ఫిల్ లైట్ అంటే కొంచెం మనము ఒకవేళ ఆ షాడోస్‌ని కొంచెం ఫిల్ చేయాలంటే ఫిల్ లైట్ వాడతాం. అలాగా డైరెక్ట్‌గా మనకేంటంటే దాని త్రో ఉంటది కదా! లైట్ త్రో అనేది ప్రాపర్‌గా షేప్ చేయడానికి ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లమ్ అయితది. కాబట్టి ఏందంటే మెయిన్ కీ లైట్ లాగా మనము అది చేయలేం. సో, అదొక డిసడ్వాంటేజ్ అన్నమాట మన ట్యూబ్ లైట్స్. ఎల్ఈడీ లైట్స్ అందరికి తెలుసు. మనకి ఇళ్లల్లో కూడా ఎల్ఈడీ బల్బ్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫిల్మ్ మేకింగ్‌లో ఎల్ఈడీ ప్యానెల్స్ అని ఉంటాయండి. ఈ ప్యానెల్స్ కొంచెం చిన్న దగ్గర నుండి మనకి పెద్ద రేంజ్ వరకు ఎల్ఈడీ ప్యానెల్స్ ఇప్పుడు ఫోల్డబుల్ ఎల్ఈడీ ప్యానెల్స్ కూడా వచ్చేసినాయి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది హీట్‌ని ఎక్కువగా ఇవ్వదన్నమాట. అదివరకు మీరు చూస్తా ఉంటే ఈ ఫిల్మ్ మేకింగ్‌లో కూడా టంగ్స్టన్ లైట్స్ వీటన్నిటి ఉండటం వల్ల ఏందంటే అది ఎయంగానే అసల ముందల మనకి ఆ హీట్ వచ్చేస్తదన్నమాట. సో, అది కూడా మళ్ళా కాసేపు అయిన తర్వాత మనకి ఆ హీట్‌కి లైట్ కూడా ఆగిపోతుంది. రైట్ టైమ్‌లో ఆగిపోయిందనుకోండి మళ్ళా అది చల్లార్చి మళ్ళా మనం పెట్టుకోవాల్సొస్తది. ఈ ఎల్ఈడీ లైట్స్‌లో ఏంటంటే మనకి ఆ హీట్ వాల్యూ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ రూమ్‌లో మనం పెట్టి చేస్తున్నా సరే. సో, అలాగే కంట్రోలబుల్‌గా కూడా ఉంటుంది. అలాగే దీన్ని మనకి కెల్విన్ వాల్యూస్ అంటే డే లైట్ టెంపరేచర్ అలాగే నైట్ ఎఫెక్ట్‌కి కూడా మనకి చేసుకోవచ్చు. సో, ఇది అడ్వాంటేజ్. ఇంకోటొచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఇది సైజ్ చాలా చిన్నగా ఉండటం వల్ల మనకేంటంటే మనకిప్పుడు టేబుల్ మీద ఇలాగ టాకింగ్ హెడ్ లాంటిదని చేస్తున్నప్పుడు స్పేస్ కన్జ్యూమ్ అవ్వకుండా దగ్గరుండి పెట్టుకొని మన వీడియోస్‌ని ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మెయిన్‌గా ఏంటంటే మీకు ఎల్ఈడీ లైట్ బేసిక్ ఎక్కడి నుండి యూజ్ అవుతదంటే మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్స్ కానీ లేకపోతే కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు మీకు ప్రాపర్‌గా ఈ సబ్జెక్టు హిట్ అవ్వదు కాబట్టి ఎల్ఈడీ లైట్స్ ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏందంటే జనరల్‌గా ఏంటంటే ఎల్ఈడీ లైట్స్ మనకి ఇలాగ ప్యానెల్ లాగా ఉంటాయి కాబట్టి లైట్ స్పిల్లింగ్ అనేది హెవీగా ఉంటది. దాన్ని మనము ప్రాపర్‌గా షేప్ చేసి కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేసి ఒకే చోట ఎయ్యాలంటే అది కుదరదు ఎల్ఈడీ లైట్‌ల్లో. అలాగే మనకేందంటే డిఫ్యూజన్ కూడా కొంచెం కష్టమైపోద్ది ఎల్ఈడీ లైట్స్‌లో. సో, అదొక డిసడ్వాంటేజ్ ఎల్ఈడీ లైట్స్ గురించి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడొచ్చే లైట్ వచ్చేసరికి సింగిల్ పాయింట్ లైట్. అంటే సింగిల్ పాయింట్ లైట్ అంటే దీన్ని మన కాబ్ లైట్స్ అంటారు. సీఓబీ లైట్స్ అంటారు. సీఓబీ లైట్స్ అంటే మీకు చిప్ ఆన్ బోర్డ్ అన్నమాట. అంటే ఒక చిప్ లాగా ఉంటది. మీకు ఆ లైట్‌లో చిన్న సోర్స్ ఇచ్చేదన్నమాట. చిప్ లాగా ఉంటది. దాంట్లో ఎల్ఈడీస్ ఉంటాయి. దాని బ్యాక్ నుండి మనకి లిట్ అయ్యి మనకి ఆ లైట్ మనకు వస్తదన్నమాట. మాక్సిమము ప్రతి ఒక్కళ్ళు యూట్యూబర్స్ కానీ, వెడ్డింగ్ వోళ్ళు కానీ, ఇండీ ఫిల్మ్ మేకర్స్ లేదా ఫిల్మ్ మేకర్స్ కూడా కొంచెం పెద్ద సైజులు కూడా వచ్చినాయి. ఇది కాంపాక్ట్ సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు కూడా వచ్చినాయి. సో, ఇవే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఒక వర్స్‌టైల్ అన్నమాట. అంటే ఇది అందరికీ యూజ్ అయ్యే ఒక లైట్. సో, ఇది వచ్చేసరికి మనకి హీట్ వాల్యూస్ కూడా తక్కువుంటాయి. దీంట్లో కూడా మనకి బై కలర్ అంటే ఇప్పుడు డే కలర్ టెంపరేచర్ అలాగే వార్మ్ టెంపరేచర్ ఇన్ కేస్ నైట్ టైమ్ మీరు షూట్ చేయాలన్నా కూడా ఆ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. అలాగే దీన్ని మనము ప్రాపర్‌గా షేప్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే లైట్ కరెక్ట్‌గా మనకి సాఫ్ట్ చేసుకోవాలంటే సాఫ్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం మనకి ఆ బౌన్స్ మౌంట్ అని ఉంటాయి. సో, దాని త్రూ మనకు ప్రాపర్‌గా డైరెక్షనల్‌గా కూడా లైట్ అప్ చేసుకోవచ్చన్నమాట. దీని డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనము డైరెక్ట్‌గా దీన్ని యూజ్ చేసామనుకోండి లైట్ చాలా హార్ష్‌గా ఉంటది. సో, ఈ సాఫ్ట్ బాక్సులు గాని లేకపోతే మనకి అడిషనల్‌గా షేప్ చేయడానికి అంటే కొంచెం డిజైన్స్ లాగా పడతా ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా మనం అడిషనల్‌గా పర్చేజ్ చేయాల్సొస్తదన్నమాట. అలాగే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏందంటే దీనికి ఈ మోడిఫైయర్స్ పెట్టి లైట్ చేసేటప్పుడు మనకి స్పేస్ కూడా కొంచెం కావాల్సొస్తది. కొంచెం చిన్న రూముల్లో ఆ లైటు, ఆ స్టాండు పెట్టి మళ్ళా ఈ గొడుగులాగా ఈ సాఫ్ట్ బాక్స్ అయన్నీ పెట్టాలంటే కొంచెం మనకి స్పేస్ ఎక్కువ కావాల్సొస్తది. అంటే దానికి తగ్గట్టుగా సాఫ్ట్ బాక్స్‌లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో, అదొక వీడియో ప్రాపర్‌గా చేద్దాం. ఎందుకంటే అదొక పెద్ద కన్‌ఫ్యూజన్. సాఫ్ట్ బాక్స్ ఏది కొనాలి? మీ రూమ్ సైజ్‌కి తగ్గట్టుగా, మీ నీడ్‌కి తగ్గట్టుగా ఎట్లాగా మోడిఫైయర్స్ ఇవన్నీ తీసుకోవాలనేది అది సెపరేట్‌గా చెప్తాను. సో, ఇది మెయిన్‌గా వచ్చేసరికి డిసడ్వాంటేజెస్. ఈ టైప్ ఆఫ్ లైట్స్ మనము కీ లైట్‌గా యూజ్ చేయొచ్చండి. సో, ఇది అడ్వాంటేజ్ కిందకెళ్తది. బట్ కీ లైట్‌గా యూజ్ చేసి మనము ప్రాపర్‌గా కొంచెం నియర్ బై పెట్టి ప్రాపర్‌గా యూజ్ చేస్తే మనకిది చాలా సాఫ్ట్‌గా ఈ మోడిఫైయర్స్ యూజ్ చేస్తే ప్రాపర్‌గా మనకి లైటింగ్ చాలా బాగా వస్తుంది. ఇక ఫైనల్‌గా ఈ లైట్స్‌లో యాస్ ఎ యూట్యూబర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మీకు ఏది సెట్ అవుద్ది అంటే గనక ఈ సింగిల్ పాయింట్ లైట్ అనేది ఫస్ట్
సెట్ అవుతుంది. బట్ ఇది కొనేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గనక వీటిల్లో మనకి మోడ్స్ అని ఉంటాయండి. అంటే ఇప్పుడు దీంట్లో డే లైట్ టెంపరేచర్ అని చెప్పేసి ఉంటది. అంటే అది సింగిల్ కలర్ ఓన్లీ 5600 డే లైట్ టెంపరేచర్‌లో మనకి దొరుకుతది. దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ప్రైస్ చాలా తక్కువగా ఉంటది. సో, డే లైట్ టెంపరేచర్ ఒకటే కొంటే గనక. ఈ యూట్యూబ్ వీడియోలు వీటన్నిటికి కూడా మనం జనరల్‌గా నేను గాని ఎవరైనా సరే మనకి వార్మ్ కలర్‌లో అంతగా షూట్ చేయం. నాకు ఎనకాల వార్మ్ కలర్ ఉన్నా సరే నాకు నా కీ లైట్‌ని, మెయిన్ లైట్‌ని డే లైట్ టెంపరేచర్‌లోనే షూట్ చేస్తాం. మీరు బడ్జెట్‌లో ఉంటే మీరు సింగిల్‌గా ఫస్ట్ కొనేటప్పుడు డే లైట్ టెంపరేచర్ లైట్ ఒకటి తీసుకుంటే సరిపోతది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బై కలర్ అని ఉంటది దీంట్లోనే. సో, ఇదేంటంటే మీకు డే లైట్ టెంపరేచర్ అడ్జస్ట్ చేస్తే మళ్ళీ వార్మ్ కలర్ కూడా వస్తది. ఇది డే లైట్ టెంపరేచర్ ఉన్న లైట్ మీద ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటదన్నమాట. ఒకవేళ పెట్టుకోగలిగితే మీరు ఇది మిడ్ రేంజ్ అన్నమాట ఇది. సో, 2 టైప్స్ కూడా ఇన్ కేస్ మనకు తెలీదు కదా! సమ్‌టైమ్స్ వాళ్ళ నైట్ కూడా షూట్ చేయాలి. కొంచెం నైట్ ఫీల్ లాగా కనపడాలి అనుకున్నప్పుడు అది అడ్జస్ట్ చేసుకుంటే మనకి యూజ్ అయిపోతది. సో, అది బై కలర్. అలాగే వీటిల్లో ఆర్‌జీబీ ఇప్పుడు ఎల్‌ఈడీలో కానీ, ట్యూబ్ లైట్‌లో కానీ, ఈ సింగిల్ పాయింట్ లైట్‌లో గానీ ఇప్పుడు ఆర్‌జీబీ కలర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చినియి. సో, ఆర్‌జీబీలో వచ్చేసరికి ఏందంటే మనకి రెడ్, బ్లూ, గ్రీన్ ఆర్‌జీబీ ఈ 3 కలర్స్ మనకి ఆర్‌జీబీ కలర్స్ ఏసి మనము కొంచెం క్రియేటివ్‌గా కూడా ట్రై చేయొచ్చన్నమాట. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్. డెఫినిట్‌గా ఏందంటే ఫీచర్స్ పెరిగే కొందికి మనకి ఎక్స్‌పెన్సివ్‌నెస్ కూడా పెరిగిపోతది. ఆ ఫీచర్ కావాలనుకుంటే మీరు అది ఎళ్ళొచ్చు. అండ్ అనదర్ ఫీచర్ వచ్చేసరికి వీటిల్లో బ్లూటూత్ ఎనేబుల్డ్ లైట్స్ కూడా ఉంటాయండి. అదేంటంటే అడ్వాంటేజ్. మీరు ఒకవేళ సోలో క్రియేటర్ అనుకోండి. ఇలాగ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేస్తా ఉంటారు. మీకు షూట్ చేయడానికి ఎవరు ఉండరు అనుకున్నప్పుడు మళ్ళా మీకు కెమెరా అక్కడ పెట్టి ఈ లైట్ ప్రతి దానికి లెగిసి అడ్జస్ట్ చేయాలంటే ఇబ్బందవుతది. సో, వీటిల్లో బ్లూటూత్ ఎనేబుల్డ్ కూడా ఉంటాయి. దానికి యాప్స్ కూడా ఉంటాయి. సో, ఆ యాప్ త్రూ మీరు బ్లూటూత్ నుండి మీ లైట్ ఎక్స్‌పోజర్‌నంతా కూడా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఏందంటే అది కూడా మీరు కొనగలిగితే అది కూడా ప్రిఫర్ చేయండి. అంటే లాస్ట్ ఒక సూపర్ టిప్ ఏంటంటేనండి మీరు లైట్స్ కొనేటప్పుడు అంటే యాస్ ఎ బిగినర్‌గా ఫస్ట్ మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏందంటే ఎనీ లైట్స్ అంటే ఒక లైట్‌తో అవ్వదు. మీకు కీ లైట్ కావాలి, ఫిల్ లైట్ కావాలి, బ్యాక్‌గ్రౌండ్ లైట్. కనీసం 3 లైట్స్ మనకు కావాల్సి మెయిన్ లైట్ వచ్చేసరికి కొంచెం మంచిది చూసుకొని కొనుక్కోండి ఇన్ కేస్. ఫిల్ లైట్ అనేది కొంచెం మన బడ్జెట్‌లో కూడా కొనుక్కోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ లైట్ కూడా అది బడ్జెట్‌లో కూడా కొనుక్కోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ప్రతి బ్రాండ్‌కి యాప్స్ ఉంటున్నాయన్నమాట. ఇప్పుడు నేను గోడాక్స్ వాడుతున్నాను. గోడాక్స్ యాప్ అలాగే ఫిల్ లైట్ కూడా గోడాక్సే కొన్నాననుకోండి. బ్యాక్‌గ్రౌండ్ కూడా గోడాక్స్ కొన్నాననుకోండి. మనం బ్లూటూత్ పెట్టింది ఎందుకంటే మనము ప్రతిసారి లెగవకుండా కాబట్టి. సో, ఇవన్నీ కూడా యాప్‌లో ఇంటిగ్రేట్ అయిపోతాయి. మీరు గోడాక్స్ కొని ఒక లైట్, ఇంకోటి అపర్చర్ కొని, ఇంకో లైట్ డిజిటెక్ అని చెప్పేసి ఏదో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ లైట్స్ కొంటే కొంచెం ఇబ్బందవుతుంది. కాబట్టి మెయిన్ కీ లైట్, ఫిల్ లైట్ ఒకే బ్రాండ్‌కెళ్ళిపోతే మీరు సో, మీరు ఆ యాప్ నుండి మీరు కంట్రోల్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ మనం ఒకటి కేర్ తీసుకోవాల్సింది ఏందంటే మెయిన్ ఎస్పెషల్లీ మన మెయిన్ కీ లైట్‌కి మీకు ట్రూ కలర్స్ చూపించడానికి కొన్ని మనకి పారామీటర్స్ లాగా ఉంటాయన్నమాట. సిఆర్ఐ అండ్ టీఎల్సీఐ అని చెప్పేసి ఉంటాయి. ఇవి మీరు మాక్సిమమ్ ఎనీ బ్రాండ్ తీసుకున్నా సరే మీరు 95+ అంటే 95 అబోవ్ అంటే 95% యాక్యురేట్ కలర్స్ చూపిస్తదన్నమాట. కొంచెం చీప్ లైట్స్ లో అనుకోండి మీరు లైట్ వేసినా సరే ఇప్పుడు కలర్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రాపర్ లైటింగ్ ప్రాపర్ ట్రూ కలర్స్ చూపించు. అందువల్ల 95% అబోవ్ ఉన్నవి ప్రిఫర్ చేయండి ఎనీ బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసరికి మరి ఏ వాట్స్ కొనాలి ఎస్పెషల్లీ కీ లైట్ గానీ ఫిల్ లైట్ గానీ మీరు ఇండోర్ లో చేసేటప్పుడు అయితే గనక ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చేస్తారనుకున్న కనుక మీరు మినిమమ్ 60 వాట్స్ ఉంటదండి లైట్స్. సో, ఈ 60 వాట్స్ నుండి మీరు స్టార్ట్ చేయొచ్చు. 60 అండ్ 100, 150, 250, 300 అండ్ అబోవ్ ఉంటదన్నమాట. ఈ 300 రేంజ్ వచ్చేసరికి మనకి అవుట్‌డోర్ లో కూడా మీరు లైట్ అప్ చేయాలనుకున్నప్పుడు ఆ రేంజ్‌కి వెళ్ళాలి. బట్ బేసిక్ యాస్ ఎ బిగినర్ గా వచ్చేసరికి మీకు 60 వాట్స్ లైట్స్ సరిపోతాయి. నేను కూడా ఇప్పుడు ఈ కీ లైట్ వాడుతున్నా కదా ఇది 60 వాట్స్ అన్నమాట. సో, ఇండోర్ లో మనకి తక్కువ స్పేస్ కి 60 వాట్స్ సరిపోతుంది. అలాగే ఇంకోటి కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా బిగినర్స్ కి తెలియంది విషయం ఏంటంటే ఈ లైట్స్ కొనేటప్పుడు ఎస్పెషల్లీ ఎల్ఈడి లైట్స్ అండ్ ఈ సింగిల్ పాయింట్ లైట్స్ ఇవి కొనేటప్పుడు మీకు వీటిల్లో విత్ బ్యాటరీ ఎనేబుల్డ్ కూడా ఉంటాయండి. అంటే సమ్ టైమ్స్ మీరు అవుట్‌డోర్ లో వెళ్ళేటప్పుడు అంటే పవర్ సప్లై అక్కడ లేకపోతే బ్యాటరీ పెట్టుకొని కూడా మనం దాన్ని షూట్ చేయొచ్చు. అడ్వాంటేజ్ అది. కానీ ఓన్లీ బ్యాటరీ టైపే తీసుకున్నారనుకోండి ఇన్ కేస్ మళ్ళీ అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే సమ్ టైమ్స్ మీకు బ్యాటరీ తగ్గిపోతా ఉంటది. లేదా ఒక్కొక్కసారి మీరు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారనుకోండి. మళ్ళా మీకు కరెక్ట్ షూట్ టైంకి అది యూజ్ అవ్వదు. సో, మీరు మెయిన్ పవర్ సోర్స్‌ది చూసి తీసుకోండి. అలాగే ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే అది బ్యాటరీ కంపాటిబుల్ ఈ 2 విధాలుగా ఉండే టైపు మోడల్‌ని మీరు చూజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన
లైట్ టైప్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. తక్కువ బడ్జెట్‌లో మీ కంటెంట్ క్రియేషన్ చేయడానికి ఒక కేటగిరీ. అలాగే మిడ్ రేంజ్ అండ్ సెకండరీ నెక్స్ట్ లెవెల్‌లో కూడా. సో, అవి మీరు అక్కడ నుండి పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఈ సాఫ్ట్ బాక్స్ వీటన్నిటి గురించి ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా రిలేటెడ్‌గా ఏదన్నా ఉంటే సో, దాని గురించి రిలవెంట్‌గా వీడియో చేస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. థాంక్ యూ వెరీ మచ్.